అపర రామభక్తుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన హరికథా పితామహుడు కదా. ఆయన చేసిన ఒక అద్భుతాన్ని మనం తెలుసుకొని తీరాలి. ఒకసారి విజయనగర సంస్థానంలో విపరీతమైన కరువు, వర్షాలు కురవలేదు, భూములు బేటలు వారిపోయాయి, విపరీతమైన ఎండలు. సరే, వర్షాల కోసం సహస్ర ఘటాభిషేకాలు, వరుణ జపాలు ఇవన్నీ ఎన్నో చేయించారు. అయినా సరే ఫలితం కనిపించలేదు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆదిభట్ల నారాయణదాస్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి భక్తులు కదా, మీరే ఏదైనా చెయ్యాలి అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు రాముడుండగా మనకేంటి భయం అని చెప్పి ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని వెంటనే లేచి కాళ్ళకి గజ్జలు కట్టుకున్నారు. మండుటెండ, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు. ఆ మండుటెండలో ఈయన ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ మార్కండేయ చరిత్ర, హరికథను గానం చేశారు. సరిగ్గా మార్కండేయ చరిత్ర అక్కడ గానం చేస్తూ ఉండగా మార్కండేయుడిని యమపాశం వేసి లాగుతున్న ఘట్టం వచ్చిందనమాట. అప్పుడు శంభో అంటూ ఆదిభట్ల నారాయణదాస్ గారు గట్టిగా అరిచారు. అలా ఆయన నోటి నుంచి శంభో అని రాగానే వర్షం ఉసిరికాయలంత చినుకులు పడ్డాయట. అప్పటి వరకు మండుటెండ, ఎవ్వరూ భరించలేనంత ఎండ, ఈయన ఈ మార్కండేయ చరిత్రని గానం చేస్తూ శంభో అని అరిచినప్పుడు అంత లావు చినుకులు పడ్డాయట. అంత జడివానలో ఆయన చేస్తున్న ఆ హరికథని అలాగే అందరూ విన్నారట. ఇది అందరి ముందు జరిగిన అద్భుతం. ఇలాంటి అద్భుతం ఆయన జీవితంలో ఎందుకు జరిగిందో తెలుసా? ఆదిభట్ల నారాయణదాసు గారి జీవిత చరిత్ర గనక మనం చదివితే మొత్తం ఆయన చరిత్రలో ఎక్కడ, ఆయన జీవిత చరిత్రలో ఎక్కడ ఆయన ఇంకొకరిని నిందించినట్లు గాని, ఇంకొక దేవతని పరిహాసం ఆడినట్లు గాని, ఇంకొకరిని బాధ పెట్టినట్లు గాని ఎక్కడా మనకి కనిపించదు. మన మాట ఎంత మంచిగా ఉంటే, మనం మాట్లాడే ప్రతి మాట ఎంత సత్యంగా ఉంటే, ఎంత ప్రేమగా ఉంటే మనం మాట్లాడే మాటే మంత్రం అయిపోతుంది. అందుకే ఆయన అక్కడికి వెళ్ళి ఆ మార్కండేయ చరిత్ర, హరికథ గానం చేయగానే రాముడే వాళ్ళని ఆశీర్వదించినట్లుగా వర్షం కురిసింది. ఆయన అపర రామభక్తుడు ఈ ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన చరిత్ర నుంచి మనం ఎన్నో తెలుసుకోవాలి. ఆయన ఎంత భాగవతోత్తముడు అనేది ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళ చరిత్రలు మనం ఎందుకు చదవాలో తెలుసా? వాళ్ళ జీవితాలని మనం ఉదాహరణగా తీసుకోవాలి. వాళ్ళందరూ మహిమలు చేశారు, మాహాత్యాలు చేశారు అంటే ఎందువల్ల చేశారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, అది మాత్రం వదిలేస్తాం. ఇలా వాళ్ళు పాట పాడిన వెంటనే వర్షాలు వచ్చేసాయంట, ఈ పుక్కిట పురాణాలు చెప్పకండి అని వ్యంగ్యాస్త్రాలని వేసేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మాటని మంత్రంగా మార్చుకుందాం.